హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఈరోజైతే అసలు సూపర్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. అసలు ప్రతి ఒక్కరు ఎదురు చూసే సీను శృతి అయితే ఈ రోజుకు ప్రభావతికి పెడుతుంది. అబ్బబ్బబ్బబ్బా! చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం అయితే అసలు తన మాటలకి ప్రభావతికి ఏం చెయ్యలేని పరిస్థితి. ఎందుకంటే డబ్బున్న అమ్మాయి కాబట్టి అసలు ఒక అత్తననే మాటలే కావు. ఇంకా రోహిణి అన్న మాటలు చూడాలి సామి రంగా, ఫుల్ కడుపుబ్బి నవ్వుకుంటారు, ఫుల్ హ్యాపీ అయిపోతారని చెప్పొచ్చు. రోహిణినైతే తీసి పెడుతుంది శృతి. అసలు శృతి సూపర్ 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 సూపర్, అంతే. శృతి అంటే శృతియే, సూపర్ బిహేవియర్. అసలు తనైతే బాలు ఎలా అయితే లక్షణ మింగినోడు దొంగ అది ఇది అని చెప్పి ఎలా అంటాడో అసలు రోహిణి అయితే తల ఎత్తుకోలేకపోయింది. అసలు మీన ఎంత ఊరుకోమన్నా కానీ అసలు శృతి అయితే అసలు ఊరుకోలేదు. ఈరోజైతే రోహిణికైతే ఇట్లా చింపి 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 ఇస్తరాకు చేస్తుంది. ప్రభావతికి రోహిణికి అయితే చింపి చింపి ఇస్తరాకు చేస్తుంది. సూపర్ సీను. అలా ఆ శృతి అన్న మాటలకి ప్రభావతికి నిమిషం కూడా ఇంట్లో ఉండబుద్ది కాక ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోతుందన్నమాట. అసలు ఏం జరిగింది, శృతి అంతలా అందరూ సంతోషించేలా ఏమంది, అసలు ప్రతి ఒక్కరు ఎదురు చూసే సీన్ అనమాట. అబ్బా శృతి గట్టిగా మాట్లాడుతుంది కదా, శృతి అనొచ్చు కదా, అబ్బా ప్రభావతిని ఇలా అనొచ్చు కదా, ప్రభావతిని అన్నిసార్లు నిందిస్తుంది మీనా అని, ప్రభావతిని రోహిణి ఇలా మాటలతో కించపరచొచ్చు కదా, మాటలతో వాళ్ళని కుంగ తీయొచ్చు కదా అని ఎవరైతే అనుకుంటారో వారికైతే ఈ వీడియో అంకితం అండి. ప్రతి ఒక్కరికి మీనాకు సపోర్ట్ చెయ్యాలి శృతి అని అనుకుంటున్నారో వారైతే 100% ఎండ్ వరకు చూడండి. సూపర్ సీన్ అండి, నిజం చెప్తున్నానుగా. వీడియో చూసినాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరైతే, అంత బాగుంటుంది అనమాట. అస్సలు మిస్ అవ్వకండి ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా నాకైతే 500 సబ్స్క్రైబర్స్ 1K లైక్స్ రావాలనేది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, ప్లీజ్ 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 లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఓకేనా. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే ఇంకా శృతి, మీనా, ఇంకా రోహిణి ముగ్గురు అయితే ఇంకా కాఫీ తాగుకుంటానైతే కూర్చుంటారనమాట. ఇంకా కూర్చొని ఇంకా శృతి అయితే అంటదనమాట, ఇంకా అసలు మనోజమైన మనిష, అసలు మనోజ్ చేసింది అసలు ఎంత తప్పు చెప్పు, ఇంకా ఎందుకంత బిల్డప్ రోహిణి నీకు, అసలు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా మెల్లగా తీస్తుంది అనమాట. శృతి అయితే మెల్లగేం తీయది, గట్టిగానే తీస్తుంది. తప్పులన్నీ తల్లి కొడుకుల దగ్గర పెట్టుకొని మీనా పైకి ఎగురుతారేంటి, ఇంత మేనేజ్ లేదు, మనోజ్ కంటే మేనేజ్ లేదు, కనీసం అత్తయ్య కన్నా లేదా బుద్ధి సిగ్గు అని చెప్పి అనేసరికి ఇంకా మీననైతే భయపడిపోతుంది అనమాట. శృతి ఏంటి ఆ మాటలు, అత్తయ్య వింటే బాధపడుతుంది అంటే, లేదు కదలే వింటే విననులే, ఆమె చేసిందే కదా, నేను అన్నది ఏం తప్పైతే అనలేదు కదా, ఉంది కదా ఇక్కడ రోహిణి వెళ్ళి చెప్తుంది, అత్తయ్యకి ఇష్టమైన కోడలు ఉంది కదా తినే చెప్తుందిలే వెళ్ళి అని అంటే ఇంకా రోహిణికి అయితే మండుతూ ఉంటుందన్నమాట. ఏంటి శృతి నేను ఎందుకు చెప్తాను, అక్కడివి ఇక్కడ చెప్పేదానిలా కనిపిస్తున్నానా అంటే, ఓహో చెప్పవా అయితే ఇక నువ్వు కూడా మంచిదానివే ఉన్నట్టున్నావులే అని చెప్పి అయితే డైలాగ్ వేస్తుంది. సూపర్ అసలు శృతి అయితే. అప్పుడు మీనా అంటదనమాట, శృతి వదిలేసి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జరగబోయేదాన్ని గురించి, జరిగిన దాని గురించి కాదు అని అంటే అప్పుడు శృతి అంటదనమాట, ఇంకేంటి బాలు భాషలో ఇంకా మింగాల్సినవి ఇంకేమున్నాయి, మింగాల్సినవన్నీ అయిపోయాయి కదా అని చెప్పి అంటదనమాట. అప్పుడు రోహిణికి మండుతూ ఉంటుందన్నమాట, అబ్బా శృతి బాలు భాష ఆపు నువ్వు. అప్పుడు శృతి అంటదనమాట, సరే నువ్వు చెప్పు మీనా అని చెప్పేసి. ఇంకా అప్పుడు మీనా అంటదనమాట, మామయ్య అత్తయ్య అసలు మాట్లాడుకోవట్లేదు, వాళ్ళిద్దరిని కలపాలి ఎలాగైనా, అత్తయ్య వెళ్ళి మామయ్య క్షమాపణ అడిగి అత్తయ్య దగ్గరికి వెళ్ళి చెప్దాము మనము, ఇంకా అత్తయ్యను మామయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్దాము, వాళ్ళిద్దరు మాట్లాడుకోకపోతే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి పాపం మీనా మంచి మనసుతో మంచి ఎట్లాంటి కల్మషం లేకుండా మీనాకు అంత ద్రోహం చేసి మీనా అన్ని మాటలన్నా కానీ అసలు రోహిణి అన్ని మాటలన్నా ప్రభావతి అన్ని మాటలన్నా కానీ అసలు మీనా ఏ లోపల పెట్టుకోకుండా మంచి కల్మషం లేకుండా వెళ్ళి ఇద్దరిని కలుపుదామనే ఒక ఉద్దేశంతో వెళ్తే ప్రభావతి మాత్రం నోటికొచ్చినట్టుగా మాట్లాడుతుంది, ఒక మూర్ఖురాలిగా మాట్లాడుతుంది. అసలు ఒక అత్త అంటే అసలు ఇలాగే ఉంటుంది అని అయితే నిరూపించుకుంటుందన్నమాట. అసలు నచ్చని వాళ్ళు ఎంత ప్రేమ చేసినా ఎంత ప్రేమగా చూసినా కానీ అసలు వాళ్ళు నచ్చరు.
ప్రభావతి లాంటి వాళ్ళైతే అసలు ఖచ్చితంగా ఉన్నారనే చెప్పొచ్చు. నేనైతే రేర్‌గా కూడా చాలా చూసాను. అట్లాంటి వాళ్ళనైతే ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఉండే పట్టికేనే అసలు ఇట్లాంటి ఎపిసోడ్ సీరియల్స్ తీయడం అయితే జరిగిందండి. నిజం చెప్తున్నాను కదా! రియల్ లైఫ్‌లో అయినా సరే ఇలా ప్రేమగా, మంచిగా ఎట్లాంటి కల్మషం లేకుండా ఆలోచించే వాళ్ళంటే ఏ అత్తకు కూడా ఇష్టం ఉండదు. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటిలాగా మాట్లాడి డబ్బున్న వాళ్ళని ఒకలాగా, డబ్బు లేని వాళ్ళని ఒకలాగా ఖచ్చితంగా చూస్తుంది సమాజం అయితే. నిజంగా అసలు నాకు మీనాని చూస్తుంటేనైతే నా లైఫ్ నాకు గుర్తుకొస్తుంది. అప్పుడు శృతి ఏం ఊరుకోదు అసలు, కొంచెం కూడా ఏం ఆలోచించదు. అది ఎవరి సమస్య మీనా? నువ్వెందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు చెప్పు? నువ్వు ఎందుకు అత్తయ్య గురించి అంతలా ఆలోచిస్తున్నావు? అత్తయ్యనేమో నిన్ను ఇష్టం ఉన్నట్టుగా తిడుతుంది. నువ్వేమో అత్తయ్య గురించి ఆలోచిస్తావు. ఏంటి అది ఆమె సమస్య. మాట్లాడకపోతే ఇంట్లో అత్తయ్య మామయ్య ఇద్దరు మాట్లాడుకోకపోతే అసలు ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంది చూసావా? అత్తయ్య 24 గంటలు ఆ రూమ్‌లో ఉంటే అబ్బబ్బా! ఇల్లు ఒక అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే ఉండండి మీనా. ఎందుకు నువ్వు మళ్ళీ ఇల్లును ఖరాబ్ చేయాలనుకుంటున్నావు? ఎందుకు అత్తయ్యను రాక్షసిలాగా లేపాలి అని అనుకుంటున్నావు? ఆమె మూర్ఖత్వానికి, ఆమె ఈగోయిస్ట్‌కి అలాగే జరగాలి ఆమెకి. మాట్లాడకపోన్లే, అత్తయ్య మామయ్య కాబట్టి ఊరుకుంటున్నాడు అత్తయ్య చేసిన పనికి. ఇక వేరే వాళ్ళైతే తట్టబుట్ట ఎత్తి బయటకి అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేవారు. అది అర్థం కావట్లేదు అత్తయ్యకి. ఊరుకో, నువ్వు నీకేం అవసరం అని చెప్పి శృతి అయితే ఇంకా చాలా అంటే చాలా అర్థం చేసుకుంటుందన్నమాట మీనా. ఇంకా మీనానైతే ఇంట్లో అర్థం చేసుకునేది శృతి అండ్ బాలు అండ్ సత్యం, వీళ్ళందరూ అర్థం చేసుకుంటారు. అండ్ రవి కూడా వాళ్ళు ఎక్కడ తప్పుంటే అక్కడనే మాట్లాడతారనమాట. అసలు సూపర్. అసలు వాళ్ళైతే న్యాయం దిక్కే సపోర్టివ్ చేస్తారు వాళ్ళు. అప్పుడు మీనా అంటదనమాట, ఏంటి శృతి చూసుకుంటూ ఊరుకోలేం కదా, అలా ఉంటే ఎలా చెప్పు? అలా అంటే బాగుంటుందా? మన అత్తయ్య ఇల్లు అంటే మనం ఒక ఇంటి కోడల్లాగా వచ్చిన తర్వాత మాత్రం ఆ ఇల్లు హ్యాపీనెస్గా ఉండడానికి, మళ్ళీ డల్ మూమెంట్లో ఉండడానికి మనం ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేయవద్దు. హ్యాపీగా ఉండేటట్టే చూసుకోవాలి. అసలు ఎందుకు అలా మాట్లాడతారా చెప్పు? ఇల్లు అంటే మంచిగా హ్యాపీగా అందరు ఉంటేనే కదా మంచిగా ఉండేది. అలా అనకు శృతి, అలా అనడం తప్పు. నువ్వు అత్తయ్యను అలా అనొద్దు, పెద్దావిడను అని చెప్పి ఇంకా మీనా ఇంకా సమర్థిస్తూనే ఉంటుందన్నమాట. ఇంకప్పుడు శృతి అంటే, నువ్వు మారవు మీనా, నువ్వు మారవు. నేను ఎన్ని తిట్టినా నువ్వు ఇలానే చేసావు. అందుకే నేను అత్తయ్య అలా తిడుతుంది. నువ్వు ఏమనవు కాబట్టే ఇలా చేస్తుంది అత్తయ్య. అలా అనొద్దు శృతి. మనం ఒక ఇంటికి కోడళ్ళుగా అయిన తర్వాత అందరూ బాగుండాలనుకోవాలని మళ్ళీ అంటదనమాట మీనా. అప్పుడు రోహిణి ఏస్తదనమాట ఒక పెద్ద అద్భుతమైన పంచమ్మ నీతిమంతురాలు. అయ్యో మీనా, మరి బాలుకెందుకు చెప్పవు మీనా? మరి మనోజ్‌తో మంచిగుండాలని చెప్పేసి ఎందుకు కోరుకోవు మీనా నువ్వు? అప్పుడు నా బంగారి శృతి మాట్లాడుతది. ఆ బంగారి మాటలు వావ్! అసలు సూపర్ అనిపిస్తది. నా మనసులో ఉన్నయన్నీ శృతి మాట్లాడినట్టయితే అనిపిస్తదనమాట. వావ్! అవును, కరెక్టే కదా మీనా. బాలు కూడా ఎందుకు చెప్పట్లేదు నువ్వు? బాలు కూడా మీనా రోహిణి నగలన్నీ ఎత్తుకెళ్ళి మింగమని చెప్పి ఎందుకు చెప్పలేదు మీనా? చెప్పొచ్చు కదా నువ్వు అలా కూడా. అలా చెప్తేనైనా అప్పుడు రోహిణి చెప్తాదేమో, బాలు అలా చేశాడు, తప్పేం కాదు, నువ్వు బాలుతో మంచిగుండు అని చెప్తుండేనేమో రోహిణి. నువ్వు చెప్పొచ్చు కదా అలా. ఇంకా అలా అనడం చూసి రోహిణికైతే కరకరకర రగులుతూ ఉంటుందన్నమాట. నా నా బౌల్లో కూర ఎలా అయితే తిప్పి తిప్పి వేడెక్కి అలా అయిపోతుందో అలా అవుతుంది తన మొహం అయితే. ఇక ఏం అనలేని పరిస్థితి శృతినైతే. అలా అన్నాక శృతి మాత్రం ఎంత క్యూట్‌గా అడుగుతుంది తెలుసా? రోహిణి, నేనేమైనా తప్పుగా అన్నానా అని చెప్పేసి ఫుల్ ఫన్, అసలు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనొచ్చు. నాకైతే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి శృతి మాట్లాడుతుంటే. ఇంకప్పుడు రోహిణి ఏం మాట్లాడదనమాట, సీరియస్‌గా చూస్తది. అప్పుడే ఇంకా మీనాకి అర్థమైపోతది ఇంకా రోహిణి ఫీల్ అయిందని చెప్పి. శృతి అనేసరికి ఓకే ఓకే మీనా, నేనేమననులే, కాఫీ తాగుతాను అని చెప్పి తాగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మీనా అంటది, ఎలాగైనా కలపాలి శృతి వాళ్ళని అని అంటే అప్పుడు రోహిణి అంటదనమాట, మామయ్య చెప్తే నువ్వు చెప్తే వింటాడు కదా మామయ్య అని చెప్పి ఇంకా రోహిణి అంటది. అనేసరికి ఇంక అప్పుడు శృతి ఊరుకుంటుందా, శృతి అంటదనమాట, ఓహో అత్తయ్య నువ్వు చెప్పినట్టు వింటుంది కదా, నువ్వు చెప్తే అత్తయ్య వింటుంది కదా రోహిణి అనేసరికి రోహిణి తల దించుకుంటుంది. ఆవిడేం వినదు అని చెప్పి రోహిణి అనేసరికి అప్పుడు శృతి అంటదంటే, హే ఊక పొక్కి బొనిస్తే ఆవిడే వింటుంది పొగిడితే, ఇంత కొంచెం డబ్బిస్తే అని చెప్పేసి అంటాడనమాట. ఏంటి శృతి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి సీరియస్ అయిపోతుంది. అప్పుడు మీనా, అబ్బా శృతి నీ దండం చేస్తాను, నువ్వు సైలెంట్గా ఊరుకో, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడకు, లోపల ఏది ఉంటుంది బయటకు మాట్లాడకు శృతి అని చెప్పేసి అంటుంది. అప్పుడు రోహిణి అంటది, నీకంత ఎగతాళిగా ఉందా శృతి?
అప్పుడు శృతి ఊరుకుంటుందా? అస్సలు ఊరుకో. ఏంది ఇంకా తప్పులు చేసింది మీరు, అమ్మ కొడుకులు నువ్వు, అందరు వాళ్ళలాంటి నువ్వు కూడా కలిసినావు. ఇంకా మళ్ళీ సారీ చెప్పాల్సింది అంకులా, ఫస్ట్ మాట్లాడాల్సింది అంకులా. అస్సలు ఒప్పుకోను నేను. అంకుల్ మాట్లాడతా అన్నగా నేను అస్సలు మాట్లాడనివ్వను అని అంటే శృతి. నేను సచ్చినా అస్సలు ఒప్పుకోను అని చెప్పి శృతి అంటదనమాట. అప్పుడు మీనా అంటుంది, నేను మామయ్య గారితో మాట్లాడాను. ఆయనకు కూడా సర్ది చెప్పాలని చూశాను. మామయ్య వినడం లేదు కాబట్టి అత్తయ్యకి సర్ది చెప్పాలి. అప్పుడు శృతి కోపంగా అంటదనమాట, ఎవరు చెప్పాలి? ఇప్పుడు మనం చెప్పాలా? ఇప్పటిదాకా కాఫీ ఇస్తేనే వాష్ బేసిన్లో పోసింది. ఇప్పుడు పోయి సర్ది చెప్పడానికి పోయినామనుకో మన మొహం మీద పోయడానికా? అప్పుడు మీనా అంటదనమాట, నేను ఒక్కదాన్ని వెళ్ళిందనుకో అంత పనే చేస్తారు. తను నా మొహం మీద కాఫీ కొడుతుంది కూడా, ఏమాత్రం ఆలోచించదు. అదే మనం ముగ్గురం వెళ్ళామనుకో అట్లాంటి పనులేం చెయ్యదు. కొంచెం మీ ఇద్దరు చెప్తే వింటుంది అత్తయ్య, నా మాట అంటే వినదు కానీ అని చెప్పి పాపం మీనా బాధపడుతూ ఉంటుందన్నమాట. కానీ ఆ మూర్ఖురాలు ప్రభావతికి మాత్రం అసలు అర్థం కాదు. శృతి అంటది, నాకైతే డౌటే మీనా అంటే. అప్పుడు రోహిణి అంటది, అవును మీనా చెప్పింది రైటే, మనం ముగ్గురం కలిసి వెళ్తే తను తగ్గుతుంది కదా. అప్పుడు శృతి అంటదనమాట, సరే వెళ్దాం కానీ కాఫీ మాత్రం తీసుకురాక మీనా, మన మీద వస్తుంది అని చెప్పేసి ఇంకా శృతి అంటదంట, ముందే చలికాలం బుగ్గలు వచ్చాయంటే తగ్గను కూడా తగ్గయ్యో అని చెప్పేసి అంటదనమాట. అన్న తర్వాత అప్పుడు రోహిణి అంటది, మనోజ్ గురించి ఎలాగైతే నోరు జారి నోటికొచ్చినట్టుగా మాట్లాడావో అత్తయ్య ముందు అలాగా నోరు జారకు, అత్తయ్యను కూడా నోటికొచ్చినట్టుగా అనకు శృతి అని చెప్పి అంటుందన్నమాట. అప్పుడు శృతి అంటది, ఏంటి నేను ఏం నోరు జారాను? ఏమైనా నేను క్రియేట్ చేసి చెప్పానా, లేదంటే అనరాని మాటలన్నానా, లేకపోతే మీరు చెయ్యని పనులు ఏమైనా చెప్పానా? వాళ్ళు చేసినే కదా నేను అన్నది, అందులో నేను అబద్ధం ఏమన్నాను, ఏం నోరు జారాను? ఇలాగే మాట్లాడొద్దని చెప్పి రోహిణి చెప్పిందని మీనా అంటది. అంటే అప్పుడు శృతి ఊరుకుంటుందా అంటదనమాట, ట్రై చేస్తానులే, నా వల్ల అయితే ఊరుకుంటున్నాను. ఆమె ఏమైనా తిక్కగా చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తాయి మాటలని అయితే చెప్తుంది. అప్పుడు రోహిణి అంటది, అమ్మ కొంప ముంచేదే రోహిణి, కొంప ముంచే ఉన్నట్టుంది శృతి అని చెప్పేసి అంటుంది. అప్పుడు శృతి ఊరుకుంటుందా ఏంటి, కొంపలు ముంచేది మీ ఆయన అత్త నువ్వు, నన్నంటారేంటి రోహిణి అని చెప్పేసి అంటుంది. ఇంకా మీనానైతే ఇంకా శృతినైతే అసలు ఆపతరం కాదన్నమాట. ఇంకా రోహిణికి మంచి చివాట్లు పడతాయి, మంచి మంచి డోస్ ఇస్తుంది అనమాట. అసలు కొంపలు ముంచేది మీరు, అసలు మమ్మల్ని ఎందుకు అంటున్నారు, అది మీకు అది వర్తిస్తుంది, ఏం మాట్లాడుతున్నావు రోహిణి అని చెప్పి నోటికి వచ్చినట్టుగా వాగేసరికి ఇంకా మీనానైతే శృతినైతే అబ్బా ప్లీజ్ శృతి ఆపేసేయి అని చెప్పి తీసుకొని వెళ్తుందనమాట. ఇంకా ముగ్గురైతే ఇంకా ప్రభావతి దగ్గరికి అయితే వెళ్తారు. ఇంకా ఇలా కూర్చుంటుందన్నమాట పెద్ద విలన్ లాగానైతే. ప్రభావతి అంటదనమాట, ఏంటి కట్టుకొని వచ్చారేంటి ముగ్గురు కలిసి అంటే. అప్పుడు శృతి అంటది, ఏ ఆంటీ మేము రాకూడదా ముగ్గురం కలిసి, కారణం లేకుండా రారు కదా ఇలా అని చెప్పి ప్రభావతి అంటుంది. అప్పుడు రోహిణి అంటదనమాట, నీతో మాట్లాడడానికి వచ్చాం అత్తయ్య. అప్పుడు ప్రభావతి అంటుందన్నమాట, అది కనబడుతుంది కానీ చెప్పండి ఏం మాట్లాడాలనుకుంటున్నారు. అప్పుడు శృతికి చాలా చిరాకు లేస్తుందనమాట తన బిహేవియర్, తన మాటలు చూస్తుంటే. శృతి అంటుందనమాట, మీనా నువ్వే కదా మాట్లాడదాలని తీసుకొచ్చినావు, మాట్లాడేందో ఒకటి ఆమెతో, నేను మాట్లాడా అని చెప్పి అంటదనమాట. అనేసరికి అప్పుడు ఇంకా ప్రభావతి మళ్ళీ అందుకుంటుంది, ఓహో మీ ఇద్దరిని లేపుకొచ్చింది, మీ ఇద్దరిని నాతో మాటలు నన్ను అనాల్సింది ఇంకా తినే తీసుకొచ్చిందా, నా మీద ఏమైనా సాడీలు చెప్పిందా, రోహిణి ఇచ్చిన 2 లక్షల గురించి చెప్పిందా. అప్పుడు శృతి ఊరుకుంటుందా, ఆంటీ అవి నాకు కూడా తెలుసు, ఎక్కువ తక్కువ ఏం మాట్లాడకు నువ్వు, ఇంకా 2 లక్షలు ఇవ్వాల్సిందే కదా, ఇవ్వలేదేంటి, ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు, మొత్తం ఇచ్చేసినట్టుగా ఏదో తప్పు లేనట్టుగా. అప్పుడు రోహిణి అంటదనమాట, కొన్ని రోజుల్లో ఇస్తామని చెప్పాం కదా శృతి అనేసరికి ఇంకా మళ్ళీ అక్కడ గొడవ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మీనంటదనమాట, అబ్బా ఆపండి మీరు, మనం వచ్చింది దేనికి, మీరు ఆలోచించాల్సింది దేనికి, అత్తయ్యని మామయ్యతో మాట్లాడమని చెప్పడానికి వచ్చాం, మనం గొడవ పడడానికి రాలేదు అని చెప్పి ఇంకా మీనా అంటుంది. ఇంకప్పుడు ప్రభావతి అయితే లేసి అంటుందన్నమాట, నేనెందుకు మాట్లాడాలి, తనకు మాట్లాడాలని లేనప్పుడు, నేను తన పక్కన వెళ్ళి కూర్చొని తినడానికి వెళ్తే నా పక్కన నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు, ఏదైనా చెప్పడానికి వెళ్తే అసలు మొహం చాటేసుకుంటున్నారు, ఏదైనా చెప్పాలని ఏదైనా విషయం ఉన్నా కానీ ఇగో చూడు ఈ మహారాణికి చెప్తున్నారు, నాకేమైనా చెప్తున్నారా ఏంటి, ఇంకా నేనెందుకు మాట్లాడతాను, మొత్తం చేసావు కదా, మా ఇద్దరిని విడదీసావు కదా, నీకు హ్యాపీ కదా, నీ కడుపు చల్లపడ్డది కదా, నీ కళ్ళు చల్లపడ్డాయి కదా అని చెప్పి ఇంకా తీస్తూ ఉంటుందన్నమాట. నీకు కావలసింది ఇదే కదా, నీకైతే హ్యాపీ కదా, సంతోషం కదా అని చెప్పి ఇంకా రెచ్చిపోతుంటే అప్పుడు మీననైతే పాపం బాధగా అంటుందన్నమాట, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, నేను మిమ్మల్ని విడదీయడానికి ఇంట్లో గొడవలు పెట్టడానికి రాలే అత్తయ్య, ఇంటి కోడలిగా అందరూ హ్యాపీగా ఉండాలని అనుకుంటాను నేను ఎప్పుడు.
నేను ఇక్కడికి కాపురం చేయడానికి వచ్చాను అంతే తప్ప ఎట్లాంటి చెడు ఉద్దేశం నాకు లేదు అని చెప్పి ఇంకా మీనా అనేసరికి అప్పుడు ప్రభావతి అంటుందన్నమాట, నీ కాపురం ఏమైంది, మంచిగా ఉంది, కానీ ఇవతల వాళ్ళ కాపురమే కదా నువ్వు చెడగొడుతున్నావు, కూలగొడుతున్నావు నీ వల్ల అనేసరికి గుండెలు పగిలిపోతాయి అన్నమాట. అసలు పాపం మీనాకైతే అప్పుడు ఇంకా శృతి ఊరుకుంటుందా, ఇంక ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అనమాట. మాట్లాడినాక, హో నీకు ఇంగ్లీష్ రాదు కదా, అసలు ఒక అత్త కోడలితో ఇలా మాట్లాడే పద్ధతి ఇది కాదు, అసలు ఏమైనా బుద్ధి ఉందా నీకు, అసలు మాట్లాడే పద్ధతేనా నీదేమైనా అని చెప్పి గట్టి వార్నింగ్ ఇస్తుందన్నమాట. అప్పుడు ప్రభావతి అంటుందన్నమాట, ఏంటి నువ్వు నాకు ఇంగ్లీష్లో పద్ధతులు చెప్తున్నావు, శృతి ఏమైనా ఊరుకుంటుంది అనుకుంటున్నావా ఏంటి ఆంటీ, మరి లేకపోతే ఇందులో మీనా తప్పేముంది, పెద్ద మీనని తిడుతున్నాను ప్రతిసారి మీరు, ఊరుకున్నా కొద్దీ మీనా ఎన్ని తిట్టినా ఎన్ని అన్నా పడుతుందనే కదా, నేను అస్సలు ఊరుకునే లేదు, అర్థమవుతుందా, అసలు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో మీనాకి అసలు కోపం రావాల్సింది, అర్థమవుతుందా, తప్పు చేసింది నువ్వు ఆ మనోజు, ఇంకా పైగా నువ్వే అలుగుతావు, ఇంకా నువ్వే ఇంకా పెద్దగా ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు, అసలు నువ్వు ఫస్ట్ సారీ చెప్పాల్సింది మీనకు, అర్థమవుతుందా, తన నగలు మీరు తీసుకెళ్లారు అంటే ఇంకప్పుడు ప్రభావతి అంటుందనమాట, ఏంటి నేను తనకు సారీ చెప్తానా, తన నగలేంటి, అవి మన ఇంట్లో నగలు మన నగలు అని చెప్పి ఇచ్చాను అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు శృతి ఊరుకుంటుందా అంటది, అవును మరి మీనా నగలే ఎందుకు ఇవ్వాలి, నీ నగలు ఇవ్వచ్చు కదా, రోహిణి నగలు ఇవ్వచ్చు కదా, మీనా నగలే మన నగల మీ నగలు కాదా అని చెప్పి అడుగుతుందనమాట. ఇంకా అలా ఇవ్వకపోగా ఇంకా పైగా మీనా మీద నిందేశారు, మీనా వాళ్ళ అమ్మ మీద నిందేశారు. ఇంకా అప్పుడు రోహిణి అంటదనమాట, అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు శృతి, పదే పదే మేము దొంగలం అని ఎందుకు గుర్తు చేసిన ఆ విషయం మాకు తెలుస్తుంది అన్నట్టుగా అంటదనమాట. ఇంకా రోహిణి ఏమంటదంటే, అత్తయ్య జరిగింది జరిగిపోయింది అత్తయ్య, మళ్ళీ మనం తర్వాత అందరినీ దొంగలు చేద్దాం కానీ ఇప్పుడైతే నువ్వు మామయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడత్తయ్యా అంటే, తనేం మాట్లాడట్లేదు, నేనేం మాట్లాడాలి చెప్పు అని చెప్పి అంటుందన్నమాట. ఇష్టమైన కోడలు కదా, స్మూత్గా సమాధానం చెప్తుంది. ఎలా మాట్లాడమంటావు రోహిణి, నేను తన ముందుకెళ్తే మొహం చాటేస్తున్నాడు, మరీ నేనేదో దొంగలాగా రాక్షసిలాగా చూస్తున్నాడు అని అంటుంది. అదే కదా ప్రభావతి, దొంగ రాక్షసియే కదా, ఇంకా లాగా ఏంటి లాగా నాకు అర్థం కాలేదు, నాకు మాత్రం పౌరుషం లేదా ఏంటి అంటుంది. అప్పుడు శృతి అంటదనమాట, ఆంటీ ఇది సిల్లీ మ్యాటర్, మరీ మీరు భూతత్వంలా పెట్టి చూడకండి. పాపం అప్పుడు మీననైతే ఏడ్చుకుంటూ అంటుందన్నమాట, అత్తయ్య మీరు నన్ను ఎప్పుడు అంటూనే ఉంటారు, నాకు అలవాటు అయిపోయింది, అసలు మీరు అనడం కూడా మీకు అలవాటు అయిపోయింది, నేను పడతాను అత్తయ్య, నాకు ఎట్లాంటి బాధ లేదు, అసలు నన్ను అంటే అన్నారు, నన్ను ఎన్నైనా సరే కానీ మీరు మాత్రమే హ్యాపీగా ఉండండి అత్తయ్య, నువ్వు వెళ్ళి మామయ్యతో మాట్లాడత్తయ్య, ఒకసారి మీ ఇద్దరు మాట్లాడుకోండి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని చెప్పి పాపం చాలా రిక్వెస్ట్ చేస్తుంది. మీరు వెళ్ళి మాట్లాడితే మామయ్య ఖచ్చితంగా మీతో మాట్లాడతాడత్తయ్య. అప్పుడు శృతి అంటదనమాట, అలా కూడా చేయాల్సిన అవసరం ఏం లేదు, చెప్పాను కదా ఇప్పటిదాకాని, మీనాకి పొరపాటు అయిందని చెప్పి ఒక్క సారీ చెప్పండి, మామయ్య ఆటోమేటిక్గా మీతో మాట్లాడతాడు. అప్పుడు ప్రభావతికి అయితే రగులుతూ ఉంటుందన్నమాట, ఓహో ఈ మాట ఇది నాకు చెప్పమని చెప్పిందా, నీతో చెప్పి తీసుకొని వచ్చిందా, అర్థమైందమ్మా, ఏం తెలివితేటలే నీవి, ఎందుకత్తయ్య నేనెందుకు అలా చెప్పి తీసుకొస్తాను, నేను ఎట్లాంటి క్షమాపణ ఆశించట్లేదు నీ నుంచి నేను. అప్పుడు శృతి సీరియస్ అయిపోతుంది అనమాట, మీనా చెప్తే నేను వచ్చి మీకు చెప్పట్లేదు, అర్థమవుతుందా, ఏది తప్పో ఏది రైటో నాకు తెలుసు, నేను మరీ అంత చిన్నపిల్లను కాదు, ఇప్పుడు మీరు మీనాకి సారీ చెప్పడం ఒక్కటే సొల్యూషన్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అప్పుడు రోహిణి అంటదనమాట, అత్తయ్య ఎందుకు సారీ చెప్పాలి మీనకు, మనోజ్ కదా తప్పు చేసింది అనేసరికి ఇంకా అప్పుడే ప్రభావతి అంటుందనమాట, ఎవరు తప్పు చేస్తే ఏంటి, అసలు దీన్ని సారీ చెప్పని అడగడం ఏంటి, అసలు అది సచ్చినా చెయ్యను నేను, ఇదంతా మీనా ప్లాన్ అని తెలుసని పాపం మీననైతే చాలా నిందిస్తుందన్నమాట. నేను దీని కాళ్ళు పట్టుకోవాలని చెప్పి శృతిని ఇలా రెచ్చగొట్టి ఇక్కడికి తీసుకొచ్చింది. అప్పుడు మీనా బాధతో అంటుందన్నమాట, ఏంటి అత్తయ్య ఏం జరిగినా అన్నిటికీ బాధ్యురాల్ని నేనే అన్నట్టుగా మాట్లాడతారేంటి మీరు, మీనా అంటుందన్నమాట, మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, మీ ఇద్దరు బాధలో ఉన్నారు, మీ ఇద్దరికి నీకు సర్ది చెప్పి మామయ్యను నిన్ను కలిపి ఇంకా మీ ఇద్దరి మధ్యలో ఆ బాధని తొలగిద్దామని చెప్పే ఉద్దేశంతో వచ్చాను తప్ప నాకు ఇంట్లో ఇంకా ఎట్లాంటి చెడు ఉద్దేశం లేదత్తయ్య, అర్థం చేసుకోండి అని చెప్పి ఇంకా కోప్పడి కొంచెం బాధపడుతూ ఉంటుందన్నమాట. ఏంటత్తయ్య మీరు అర్థం చేసుకోవట్లేదు, మీనకు ఒక సారీ చెప్తే ఇక్కడి నుంచి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అని చెప్పి శృతి అంటుంది. అప్పుడు ప్రభావతి అంటుందన్నమాట, ఏం చెయ్యని దానిలాగా నేను ఎందుకు సారీ చెప్పాలి, అసలు నేనేం తప్పు చేశాను అని చెప్పేసి అనేసరికి అప్పుడు శృతి ఊరుకుంటుందా, శృతి అంటది, మొత్తం చేసిందే నువ్వు, దొంగ పని చేసింది నువ్వే, ఇంత గొడవకు కారణమే నువ్వు, మళ్ళీ ఇంకా ఏం చేశాను అని అంటావేంటి. ఇప్పుడు ఇంకా రోహిణి అంటదనమాట పెద్దగా, అందులో అత్తయ్య తప్పేముంది చెప్పు, మనోజ్ వచ్చి అత్తయ్యని డబ్బులు అడిగాడు, అత్తయ్య దగ్గర డబ్బులు లేక
మీనా నగలు తీసిచ్చింది. ఇప్పుడు కుదబెట్టుకోమని చెప్పేసి. కానీ మనోజ్ ఏం చేశాడు? తను అమ్మేసుకున్నాడు. ఆ విషయం అది అత్తయ్యకి తెలియదు. అత్తయ్యకి అది తెలిసిన తర్వాత అందులో ఇరుక్కుపోయింది ఆ విషయానికి. అందులో అత్తయ్య చేసిన తప్పేముంది చెప్పు? అత్తయ్యని ఎందుకు అంటున్నావు నువ్వు? అప్పుడు శృతి అంటదనమాట, మనోజ్ అప్పుడు అడిగినప్పుడే ఆంటీ ఖండించినుంటే ఇప్పటి వరకు రాకపోతుండే కదా ఈ సిచ్యువేషన్ ఇలా. అదే తప్పు ఆంటీ చేసింది, ఆ తప్పు ఖచ్చితంగా మీనాకు సారీ చెప్పాల్సిందే. ఆంటీ చెప్పు, సారీ చెప్పు ఫస్ట్ మీనాకి అని చెప్పి చాలా కోపంగా అంటుందన్నమాట. ఇంకా మీననైతే ఆగు ఆగు శృతి, నువ్వు ఆగు అంటుంది. ఆగు మీనా, నువ్వు నీకేం తెలియదు, ఊరికే ఏడుస్తూ ఉంటావు, వాళ్ళ అన్న మాటలన్నీ పడుతూ ఉంటావు. చెప్పు, సారీ చెప్పు ఫస్ట్, సారీ చెప్పు అత్తయ్య, సారీ చెప్పు. అప్పుడు ఇంకా మీనా అంటదనమాట, నాకు వద్దు ఇప్పుడు క్షమాపణ లాంటివి అసలు ఏం వద్దు నాకు. అప్పుడు ప్రభావతి అయితే మూర్ఖంగా ఆలోచిస్తుందనమాట. ఓహో, ఏంటే ఇప్పుడు నాకు క్షమాభిక్షణ పెడుతున్నావా? ఏం నాటకాలు ఉన్నాయా నీ దగ్గర? అప్పుడు మీనా ఏడ్చుకుంటూ అంటుందనమాట, నేను ఏ చేసినా మీకు తప్పుగానే కనిపిస్తుంది, అసలు మీరు ఇలా మాట్లాడితే నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కాదు అసలు. అప్పుడు ప్రభావతి అంటుందనమాట, మాయకురాల్లాగా నటించకే, నీ గురించి నాకు బాగా తెలుసు. ఇంకా శృతి అయితే అంటుందనమాట, మీనా ఇది ఆంటీ తప్పని తెలుసు, కానీ నీకు సారీ చెప్పడానికి ఆంటీకి చాలా అసలు సిగ్గుచేటు, అందుకే అసలు చెప్పట్లేదు, అర్థమవుతుందా ఆంటీ? చూడండి, మీరు మీనాకి సారీ చెప్పడమే ఈ పరిష్కారానికి సొల్యూషను. తర్వాత అసలు నీ ఇష్టం, నేను చెప్తున్నాను. ఇలాగే గొడవతో ఇలా 4 గోడల మధ్య రూమ్లో ఉండాలనుకుంటే ఉండండి మీరంతే. మీరు మీనాకి సారీ చెప్తేనే అంకుల్ మీతో వచ్చి మాట్లాడతారు, అంతే, లేకపోతే అసలు మాట్లాడరు. తర్వాత మీ ఇష్టం, నడు మీనా నడు, మనం వెళ్దాము, తన ఇష్టం ఉంటే మాట్లాడడం, లేకుంటే లేదు నడు అని చెప్పి ఇంకా మీనానైతే తీసుకొని అయితే ఇంకా శృతి అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా అప్పుడు ఇంకా రోహిణి ప్రభావతి ఇద్దరు ఉంటారు. అప్పుడు ప్రభావతి అంటుందన్నమాట, వీళ్ళిద్దరి మాట ఒకటి కదా, చూసావా శృతి మొత్తము తప్పంతా నాదే అయినట్టుగా ఎలా మాట్లాడుతుందో అంటే. అప్పుడు రోహిణి అంటదనమాట, వాళ్ళిద్దరి మాటలు పట్టించుకోకత్తయ్య, నువ్వెందుకు సారీ చెప్తావు చెప్పు, నీకేం కర్మ సారీ చెప్పడానికి? నువ్వెవ్వరికి సారీ చెప్పాల్సిన అవసరమే లేదు అసలు. ఎవ్వరు చెప్పినా అసలు బాధపడకండి, మీరేంటో నాకు తెలుసు కదా అత్తయ్య, మీరు దొంగ నేను దొంగ, కానీ దయచేసి మామయ్యతో మాట్లాడండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అప్పుడు ప్రభావతి అంటుందనమాట, నేను కూడా మాట్లాడాలని చాలాసార్లు ట్రై చేశాను రోహిణి, వెళ్ళి మాట్లాడితే అసలు ఆయనకు మాట్లాడాలని లేదు, ఇంకేంది వదిలేశాను, తనకి ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడనులే అని చెప్పి నేను కూడా వదిలేశాను అని చెప్పి అంటుంది. దీని గురించి ఆలోచించి నాకు తలపోటు వస్తుంది, అసలు నేను ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా వెళ్ళిపోతుందనమాట. అయ్యో అత్తయ్య అని చెప్పి ఎంత ఆపినా ఆగదు, అసలు వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి అయితే. ఇంకా ఇక బాలు ఫ్రెండ్ ఇద్దరైతే ఇంకా కార్ షోరూమ్కి అయితే వచ్చేస్తారనమాట. చెప్పాను కదా బాలు కారు కొంటాడని, ఈరోజు బాలు కారు కొనపోతున్నాడు. ఆ విషయం తెలుసుకుని ప్రభావతి, రోహిణి, మనోజ్ అసలు కుళ్ళుకొని చచ్చిపోతారు. ఏంట్రా మన పరిస్థితి ఏమో ఇలా దిగజారింది, మనం రోడ్డు పాలైపోతున్నాము, బాలు ఏమో దినదిన అభివృద్ధి అయిపోతానే ఉంటుండు, ఒక్కొక్క మెట్టు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడేంటి, ఇదంతా మీనా వల్లనేరా, దీన్ని ఎలాగైనా ఇంట్లో నుంచి బయటకు పంపించేసాలి, దీన్ని ఎలాగైనా రోడ్డు పాలు చేసేసేయాలి అని చెప్పి పన్నాగం కట్టుకుంటారు. కానీ వాళ్ళ పన్నాగం అస్సలు కుదరదు. ఇంకా మీనా బాలు ఇంకా డెవలప్మెంట్ ఒక్కొక్క మెట్టు ఎక్కి ఇంకా ఎవరికి అందని స్థాయిలోనైతే ఉంటారనమాట. బాలు అయితే ఈరోజైతే కారు కొనడానికి వచ్చాడు. నాకైతే ఫుల్ హ్యాపీ అండి. ఇంకా తన ఫ్రెండ్ తను వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా అక్కడ షోరూమ్ అతనితో మాట్లాడుతుంటే అప్పుడు షోరూమ్ అతను అంటాడనమాట, బాలు చాలా థ్యాంక్స్ బాలు, నీ వల్ల నాకు చాలా సేల్స్ అయ్యాయి, నువ్వు అప్పుడు ఒకరిని తీసుకొచ్చావు కదా కారు కొనమని, ఇంకా తనతో పాటు 4 వచ్చారు, నాకు 4 కార్లు సేల్ అయ్యాయి బాలు, థ్యాంక్ యూ సో మచ్ బాలు అని చెప్పేసి అన్న తర్వాత, ఏంటి బాలు ఇలా వచ్చావంటే ఒక కారు కొందామని వచ్చాను అని చెప్పేసి అంటాడనమాట. మంచి కార్లు, తక్కువగా నడిచిన కార్లు ఉన్నాయి బాలు, ఈ 2 కార్లు నీకోసం కాబట్టి చూపిస్తున్నాను, ఈ రెండిట్లలో 2 బాగున్నాయి, నీకు ఏది నచ్చది తీసుకో, నీకు మంచి డిస్కౌంట్ కూడా ఇస్తాను బాలు అని అయితే చెప్తాడనమాట. ఇంకా చెప్పిన తర్వాత ఇంకా బాలు తన ఫ్రెండ్ అయితే ఇద్దరు ఇంకా చెక్ చేస్తూ ఉంటారు 2 కార్లు చెక్ చేసిన తర్వాత కూడా 2 కార్లు కండిషన్స్ బాగున్న తర్వాత ఇద్దరు అనుకుంటారనమాట, రే 2 కార్లు కండిషన్ బాగున్నాయి కదరా, ఏది తీసుకుందాం అనుకుంటున్నాం అంటే, మరి 2 తీసుకుంటావారా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటే, రే డబ్బులు ఇస్తావారా నువ్వు అంటే, ఎక్కడివి రా, అలా ఉంటే నేనే కొనేవాడిని కదా అని చెప్పేసి అంటాడనమాట. మరి ఎందుకురా, ఊరుకో, 2 బాగున్నాయి, ఏవి కొనాలో నాకు అర్థం కావట్లేదు, అయితే మీనాకి కాల్ చేద్దాం రా, మీనా సెలెక్ట్ చేస్తుంది ఏ కారు కొనాలో అని చెప్పేసి ఇంకా మీనాకైతే కాల్ చేస్తాడనమాట. ఇంకా మీనాకి కాల్ చేసేసరికి ఎక్కడ అని
అని చెప్పేసరికి నా అత్తగారింట్లో అని చెప్పేసి అంటదనమాట మీనా. అనేసరికి అప్పుడు బాలు అంటాడు, ఓకే నీ మొగుడు పిలుస్తున్నాడు రా అని చెప్పేసి అనేసరికి, ఇంకా ఎక్కడికి అనంటే బార్కి బీరు తాగడానికి అనుకుంటున్నావా, లేకపోతే పూలు కొనడానికి పూల కొట్లో ఉన్నా అనుకుంటున్నావా, కారు కొనడానికి వచ్చాను ఇక్కడ అని చెప్పేసి అంటే, ఎక్కడున్నారు మీరు అంటే, బీరు కొనడానికి రాలే మీనా, నేను కారు కొనడానికి వచ్చాను, రా ఇక్కడికి రా, 2 కార్లు సెలెక్ట్ చేశాము, మీకు నచ్చిన కారు చూడు, నీకోసం కారు ఎదురు చూస్తుంది, మీనా వచ్చే సెలెక్ట్ చెయ్యాలి అని చెప్పేసి అని చెప్పి ఇంకా బాలు అంటాడనమాట. ఇంకా మీనా మాత్రం స్కూటీ మీద అలా 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 వచ్చేస్తుంది ఇంకా షోరూమ్కి అయితే. ఇంకా తనైతే ఇంకా వెళ్తూ ఉంటే, ఇంక అప్పుడే ప్రభావతి మాత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిందని చెప్పిన కదా, ఇంకా చాలా చిరాకుగా కోపంగా ఇంకా ఎవరి దగ్గరికి, కామాక్షి దగ్గరికి అయితే వస్తుంది. వచ్చి చీచి అనుకుంటా హ్యాండ్ బ్యాగ్ అలా పడేసుకుంటూ చాలా చిరాకుగా వస్తుంది. అప్పుడే కామాక్షి కూడా మంచి మంచి పంచులేస్తుంది ప్రభావతి మీద. ఏంటి వదిన నిప్పులు కక్కుకుంటూ వస్తున్నావేంటి, ఏమైంది ఏంటి, మళ్ళీ ఎవరి కొంపలు ముంచావా ఏంటి అని చెప్పేసి అంటే, ఏ కామాక్షి అంటే, వద్దు కూర్చో 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 అని చెప్పేసి అయితే కూర్చోబెడుతుంది. నాకొస్తున్న కోపానికి ఆ ఇద్దరి మీద పీకల మీద కాలేసి తొక్కాలనిపిస్తుంది అని చెప్పి ప్రభావతి అంటుంది. అప్పుడు కామాక్షి అంటదనమాట, ఏంటి మల్లయ్య అన్నయ్యతో గొడవ పడ్డావా అంటే, అన్నయ్యతో గొడవ పడమా, కనీసం అసలు ఆయన నాతో కూడా మాట్లాడట్లేదు, నేను ఇటు పోతున్నా అసలు నా మొహం కూడా చూడట్లేదు ఆయన. అప్పుడు కామాక్షి అంటదనమాట, భార్య భర్తల మధ్యలో ఈ గొడవలన్నీ కామన్ వదినా, మనమే సర్దుకుపోవాలి. అప్పుడప్పుడు మీ రంగారావు అన్నయ్య కూడా నాతో అలాగే ఉంటాడు, కానీ నేను సర్దుకుపోవట్లే, తర్వాత ఆయనే వచ్చి మాట్లాడతాడు, నువ్వేం బాధపడకు, సత్యమన్నయ్య నీతో మాట్లాడకుండా ఎక్కువ రోజులు ఉండర్లే. నాకిప్పుడు ఆ సమస్య అది కాదు కామాక్షి, ఇప్పుడు నాకు కోడలు వచ్చింది కదా. ఎవరు, మీనానేనా, అదే అనుకుంటున్నాను, ఏంటబ్బా ఇంకా మీనా పేరు తీయట్లేదా అని చెప్పేసి. తీసావా, మీనా మీద పడి ఏడవడం నీకు అలవాటే కదా అని చెప్పేసరికి అప్పుడు ప్రభావతి అంటుందని, మీనా కాదు నా ఆఖరి కోడలు, ఆ రవి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ డబ్బుట మచిచి బాలుగాడిలాగే వస్తుందేంటి నాకు. నాకు అర్థమైంది శృతియే కదంటే, అవును, ఏమైంది ఏంటి, చాలా ఓవర్గా మాట్లాడుతుంది, నోటికొచ్చినట్టుగా మాట్లాడుతుంది, ఒక అత్తాని కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, తనకు డబ్బు ఉందని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతుంది, అసలు నోటికి ఎలా వస్తే అలాగే మాట్లాడుతుంది. అసలు నాకైతే చాలా కోపం వస్తుంది తన మీద. తనని డబ్బు ఉంది కదా అని నెత్తిన పెట్టేసుకుంటే నన్ను ఇష్టం ఉన్నట్టుగా మాటలు అంటుంది అని అంటే, ఇంకా అప్పుడు కామాక్షి అంటదనమాట, ఏంటి మరి అందరూ మీనాలాగా మంచిగా ఉంటారనుకుంటున్నావా, నువ్వు ఎన్ని మాటలన్నా పడడానికి, అక్కడ శృతి ఏం ఊరుకోదు అని చెప్పేసి అంటే, నువ్విచ్చిన ఆలసే మరి నెత్తిమైన పెట్టుకొని ఇలా ఊరేగుతున్నావు అని అంటే, ఏంటి మరి చెప్పు, అసలు తనకే ఉందా ఆస్తి, ఇంకా నా పెద్ద కోడలైన రోహిణికి ఎంత ఆస్తుంది చెప్పు, తన వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడు, ఏదంటే అది తేగలుగుతాడు, ఏదంటే అది చేయగలుగుతాడు, నిమిషంలో ఇట్లా కోట్లు అంటే కోట్లు తేగలుగుతాడు, కానీ రోహిణి ఎప్పుడైనా నా విషయంలో అలా ప్రవర్తించిందని చెప్పు. ఈ శృతికి అసలు అత్తయ్య అంటే ఏమైనా భయం ఉందా, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతుంది, అసలు రోహిణి ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది నాకు, ఎంత మర్యాదగా మాట్లాడుతుంది, అసలు తను ఒక డబ్బున్న మనిషిలాగా ఉంటుందా అని చెప్పేసి అంటే, ఇంకా రోహిణి నేను ఏం తెచ్చాను కదా అని కామాక్షి మురిసిపోతూ ఉంటుందన్నమాట. అవును నా రోహిణి అయితే బంగారం అసలు అని చెప్పేసి అంటుంది. అన్న తర్వాత ఇంకా ప్రభావతి అంటుందన్నమాట, ఓకే కానీ అసలు ఇప్పుడు ఈ గొడవంతా సర్దు మణిగిన తర్వాత ఇంకా శృతిని ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతాను, ఇన్ని రోజులు నెత్తిన పెట్టుకున్నాను, ఇప్పుడు అసలు అలా తీయను చూడు, చాలా కంట్రోల్లో పెడతాను అని చెప్పి ఇంకా ప్రభావతి అయితే అనుకుంటుంది. ఏదన్నా నా మీదకే రిటర్న్ అవుతుంది, నేను ఏదన్నా దానికి రిటర్న్ అవుతుంది, అసలు ఈ శృతి వల్ల ఒక రూపాయి ఆమ్దాని లేదు తెలుసా, నాకు ఒక రూపాయి లేదు, అదే రోహిణి ఏమో నెలకు నాకు 5,000 ఇస్తుంది తెలుసా, నా బంగారం అసలు రోహిణి అయితే, ఈ శృతి వల్ల అసలు నాకు ఎట్లాంటి ఉపయోగం లేదు అని చెప్పి ఇంకా శృతిని తిట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఎందుకంటే శృతి మంచి చివాట్లు పెడుతుంది కదా, రాను నాకు ఆ శృతి అంటేనే విసుకొస్తుంది అసలు. అప్పుడు కామాక్షి అంటదనమాట, ఈ గొడవలన్నీ సర్దుమనగాలంటే నీకు ఒక పరిష్కారం చెప్పన్నా, మొన్న పోలేదా స్వామీజీ దగ్గరికి, అక్కడికి పోదాము, ఈ గొడవలు ఇక్కడ జరిగిన ముచ్చట మొత్తం చెప్దాము, ఒక నిమ్మకాయ ఇస్తాడు, అది తీసుకెళ్ళి నువ్వు గుళ్ళో పెట్టు, నీ పరిష్కారం మొత్తం పోతుంది అని చెప్పేసి అంటది. ఏ కామాక్షి మళ్ళీ అట్లాంటివి తీసుకురాకు అని చెప్పేసి అంటదనమాట. సరే అని చెప్పి కామాక్షి అంటది. ఇప్పుడు కామాక్షి అంటదనమాట, ఏదైనా మంచి జరిగితే మాత్రం నేను గుర్తురాను, కానీ ఏ చెడు జరిగినా మాత్రం నేనే గుర్తుకొస్తానే నీకు. ఏమో పో కామాక్షి, నా మనసేం బాగాలేదు, ఆయన నాతో మాట్లాడడం మానేసినప్పటి నుంచి నాకు ఎవరితో అస్సలు మాట్లాడాలని లేదు. అప్పుడు ఇంకా ఎవరు ప్రభావతి అంటదనమాట, ఫస్ట్ శృతిని దారిలో పెట్టాలి, తర్వాత అందరు గుప్పెట్లోకి వస్తారు, అందరు దారిలోకి వస్తారు అని చెప్పేసరికి అప్పుడు కామాక్షి అంటది, సరే నేను కాఫీ తీసుకొస్తాను, నువ్వు కూర్చో అంటే, అబ్బా వెళ్ళు కామాక్షి, నా తల పగిలిపోతుంది, నాకు ఇంట్లో టెన్షన్స్ ఆ శృతి మాటల వల్ల అని చెప్పేసి అని ఇంకా తనైతే కాఫీకి అయితే వెళ్తుందనమాట. ఇంకా మీనానైతే షోరూమ్కి అయితే వస్తుంది.
ఇంకా బాలుకైతే ఒకటి నచ్చుతుందనమాట. నాకైతే ఈ రెండోది నచ్చిందని చెప్పి ఇంకా బాలు అంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ ఏమంటాడంటే, మీనాకేం నచ్చుతుందో అంటే, చూడు ఖచ్చితంగా నాకు నచ్చింది ఇది కదా, తనకు అది నచ్చుతుంది. నాకు ఏదైతే నచ్చుతుందో అది రిటర్న్‌లోనే మీనాకు నచ్చుతుంది. నాకు నచ్చింది అసలే నచ్చదు చూడు నువ్వు అని చెప్పేసి అనేసరికి అప్పుడే ఇంకా మీనానైతే వస్తుందనమాట. ఏవండి ఏవండి కాలర్ ఎక్కడా అని చెప్పేసి అప్పుడు బాలు అంటాడనమాట, ఇవి రెండే మన బలరా కారే అని చెప్పి. నాకైతే నవ్వొస్తదబ్బా! బాలు అయితే సూపర్ క్యూట్ అసలు. అప్పుడు మీనంటదంట, అబ్బా! మీరు సెలెక్ట్ చేసిన కాలర్ ఏవి అంటున్నానంటే, అప్పుడు బాలు అంటాడు, నేను సెలెక్ట్ చేసినవి ఇద్దరు అందమైన అమ్మాయిలను చూసాను. ఇంకా అప్పుడే మీనా షాక్ అయిపోతుందనమాట. తన ఫ్రెండ్ కూడా నవ్వుతాడు. నవ్విన తర్వాత వాడేనమ్మా ఈ 2 కార్లు సెలెక్ట్ చేసిందని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఇంకా మీనానైతే కార్లు చూడడానికైతే వెళ్తుంది. అప్పుడు బాలు అంటాడనమాట, సూర్ర నేను ఏదైతే సెలెక్ట్ చేసినో తనకి అపోజిట్ సెలెక్ట్ చేసింది. ఖచ్చితంగా నేను సెలెక్ట్ చేసిన అస్సలు సెలెక్ట్ చేయదని చెప్పి ఇంకా అంతా చూసిన తర్వాత ఇంకా మీనా అదే అంటదనమాట. ఇంకా బాలుకు నచ్చింది నచ్చదు మీనకు, రిటర్న్‌ది వేరేది సెలెక్ట్ చేస్తది మీనా. చూసావారా నేను చెప్పిన కదరా, నేను సెలెక్ట్ చేసింది అస్సలు సెలెక్ట్ చేయదురా, తనకు వేరేనే సెలెక్ట్ అవుతదంటే, అదేం లేదండి 2 బానే ఉన్నాయి, ఇంకేంటి నచ్చాయి కదా వెళ్దాం పదా అని చెప్పి మీనా అనేసరికి అప్పుడు బాలు అంటాడనమాట, ఎక్కడికి నచ్చాయి వెళ్దామంటావేంటి? అప్పుడు మీనా అంటదనమాట, అసలు బాగుండదు కాబట్టి, అంటే ఏది బాగుండదంటే ఇప్పుడు కారు కొనడం బాగుండదు కాబట్టి. అప్పుడు తన ఫ్రెండ్ అంటాడనమాట, రెండో కారు కొనాలన్న ఉద్దేశం నీదేనట కదమ్మా ఆలోచన, ఎందుకు వద్దంటున్నావంటే, అవునన్నయ్య నాదే, కానీ ఇప్పుడు కారు కొన్నామనుకో మా ఇంట్లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అప్పుడు బాలు అంటాడు, ఎందుకు అంటే ఇంట్లో అత్తయ్య మామయ్య మాట్లాడుకోవట్లేదు. బాలు అంటాడనమాట, దానికి నేనేం చేశాను, ఈ కారు ఏం చేస్తుంది? అప్పుడు మీనా భయం మీనదనమాట, ఇప్పుడు అత్తయ్య ముంగట మనం కారు తీసుకొని ఇంటికెళ్తే అత్తయ్య నా మీద భరతనాట్యం చేస్తుంది. నేను మా నాన్నతో మాట్లాడితే నీ పని నువ్వు చూసుకోరా అని చెప్పేసి అన్నాడు మా నాన్న. నువ్వు వెళ్ళి అత్తయ్యతో మాట్లాడావు, మా అమ్మతో మాట్లాడావా నువ్వు? అప్పుడు మీనా అంటదనమాట, నేను ఒక్కదాన్ని కాదు 3 కోడళ్ళం వెళ్ళి మాట్లాడామంటే, అప్పుడు బాలు అంటాడనమాట, కోళ్ళని తరిమినట్టు తరిమిందా అంటే, అప్పుడు మీనా అంటదనమాట, ఇంచుమించు అలాగే చేసింది, బాగా తిట్టింది అని చెప్పేసరికి అప్పుడు బాలు అంటాడనమాట, బాగా అయింది అని చెప్పేసి. అంటే అప్పుడు మీనంటది, ఏంటండి అలా అంటారేంటి అంటే, ఏంటి మరి నేను కారు అమ్మినందుకు ఓనర్ నాకు గుడ్ విల్ కింద కారు ఇస్తా అన్నాడు. ఇప్పుడు కొంటే తక్కువ రేటుకి వస్తుంది. మనము 2 కార్లు కొన్నా అలా అత్తయ్యని మామయ్యని కూర్చోబెట్టగలమా చెప్పు? ఇంట్లో అంత గొడవలు జరుగుతుంటే మనకు అసలు సంబంధం లేనట్టుగా కారు కొని సంబరం పడగలమా చెప్పు? అది తప్పు కదా, వాళ్ళు బాధపడుతుంటే మనం కారు కొని ఎలా హ్యాపీగా ఉంటాము అంటే తన ఫ్రెండ్ అంటదనమాట, నిజంగా మీనా చెప్పింది నిజమే అని చెప్పేసి. కొత్త కారు కొంటే ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడాలే కానీ దానివల్ల ఇంకో కొత్త గొడవ పుట్టకూడదు కదరా. అప్పుడు బాలు అంటాడనమాట, మరి ఏంది మనోజ్ గాడు వెళ్ళి షాప్కి వెళ్ళి బిజినెస్ చేసుకోవట్లేదా అంటే తన ఫ్రెండ్ అంటాడనమాట, ఒరే ఇంకా నువ్వు వాళ్ళని మనుషుల్లాగా చూస్తున్నావా, నేను ఎప్పుడో మీనా నగలు వాళ్ళు ఎత్తుకెళ్ళినప్పుడే వాళ్ళని నేను జనాభా లెక్కల నుంచి తీసి పడేశాను రా. అప్పుడు మీనా అంటుందనమాట, వాళ్ళు ఎలాగున్నా ఓకే అండి, కానీ మనము సంతోషంగా ఉన్నామనుకో అత్తయ్యకి కావాలని మనం రెచ్చగొట్టినామని చెప్పేసి ఇంకా రెచ్చిపోతుంది. కానీ అత్తయ్య మామయ్యతో ఎంతకాలం మాట్లాడకుండా ఉంటాడు అంటే అప్పుడు బాలు అంటాడనమాట, కానీ మా నాన్న మాత్రం మా అమ్మ మాట్లాడకపోతే చాలా సంతోషంగా ఉంటాడు. ఇలా అయితే మాట్లాడుకుంటారనమాట. అసలు వాళ్ళ లాస్ట్‌కి ఇంకా మీనా చెప్పినట్టే ఇంకా బాలు అయితే సైలెంట్‌గా వస్తాడా? లేదంటే కార్ తీసుకుంటాడా? మనమైతే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా సత్యం వాళ్ళ అమ్మ వచ్చైతే ఇంకా రోహిణిని, ఇంకా ప్రభావతిని ఇంకా చాలా చాలా మాటలు అంటుందనమాట. అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అసలు తనకంతా తెలిసిపోతుంది. అసలు ప్రభావతి రియాక్షన్ ఏంటి? దుమ్ము దులుపుతుంది ప్రభావతిని అయితే. అసలు ఏం జరుగుతుంది? అసలు తనకి ఈ విషయం ఎవరు చెప్పారు? అసలు తను వచ్చి ఏం చేస్తుంది? ఇద్దరిని కలుపుతుందా? ఇక మీనాకి క్షమాపణ చెప్పనుందా? అది అంతా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అసలు సూపర్ ఉంటుందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఇంకా ఓకేనా? ఈ వీడియోనైతే ఇదండి. ప్లీజ్ మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ అండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. లైక్ మాత్రం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ అండి. ఓకేనా? అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.